తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాల్వంచ పట్టణ కార్యాలయంలో జాతీయ జెండాను పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఆవిష్కరించారు. సందర్భంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు నిర్వహించుకుని మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ, బద్ది కిషోర్, ఊలపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇదే పాల్వంచ పట్టణంలో మలి ఉద్యమం ఏదైతే ఉందో అది పుట్టి అది ఉధృతమై మరి 10 సంవత్సరాల క్రితం తెలంగాణ పార్టీ ఎంతోమంది త్యాగాల మీద ఎంతోమంది విద్యార్థులు, యువకులు బలిదానాల మీద తెలంగాణ ఏర్పడటం జరిగింది. ముఖ్యంగా అమ్మ సోనియమ్మ ఇది చూసి చెల్లించి మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది. అలాంటి తెలంగాణని తీసుకెళ్లి కేసీఆర్ చేతుల్లో పెడితే మొత్తం తెలంగాణని గట్టు పట్టించిన కార్యక్రమం చేశారు 10 సంవత్సరాల్లో. మరి ప్రజలంతా తెలుసుకొని కాంగ్రెస్కి పట్టం కట్టి నిజమైన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం పంచుకుంటూ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల దిశగా ఏదైతే మొత్తం అస్తవ్యస్తంగా ఉన్న పరిపాలనని ఒక గాడిలోకి తీసుకొచ్చి మరి తెలంగాణ ప్రజలు న్యాయం చేస్తారని, అదేవిధంగా తొలి మలి దశ ఉద్యమంలో పాల్గొన్న ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని వారికి ఏమేమైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అది ఈ రానున్న నెలల్లోనే సంపూర్ణంగా అమలు చేస్తారని తెలియజేసుకుంటూ మరి ఇదే పాల్వంచలో తొలిదశ ఉద్యమం మరి మొదలైనటువంటి పాల్వంచ పట్టణంలో ఈరోజు మేమంతా కలిసి జెండా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో తెలంగాణ మరి బంగారు తెలంగాణగా చేస్తాం. రేవంత్ రెడ్డి గారు వారి ద్వారా సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమవుతుందని మరి రోజుకు ప్రతి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలని నెరవేరుస్తారని, ముఖ్యంగా ఉద్యమకారులకి ఏదైతే హామీ ఇచ్చారో అవి నెరవేరుస్తారని, అదే పథకాలు కూడా సంపూర్తిగా రానున్న రోజులు అమలు జరుగుతాయి. ఆగస్టు 15న రుణమాఫీ కూడా ఉంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని రానున్న రోజుల్లో
మరి ఇంకొక 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై